తిరుపతి జిల్లా తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీ ఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖి నదిలో పడవేశారు. అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడవేయడం కలకలం రేపింది. మరి వారాహి మాతకు వీర భక్తుణ్ణని చెప్పుకునే పవనానంద స్వామి ఈ ఘటనపై స్పందిస్తారో లేదో చూడాలి. వారాహి మాత దేవాలయం ధ్వంసంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆలయంలో ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపించారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు రామిరెడ్డి, మణిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ అనుచరులు, నాకు తెలియదు, వాళ్ళు దాదాపు 30 మంది గుంపుగా వచ్చి నా మీద దాడి చేసి పదునైన ఆయుధాలతో నన్ను బెదిరించడం జరిగింది. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూల విరాట్ శ్రీ వారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాల చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. గుడిని సమూలంగా ఒక ఫ్లాట్ని ఏ విధంగా అమ్మడానికి క్లీన్ చేసుకుంటారు, ఇల్లు కట్టడానికి, ఆ విధంగా గుడి ఆనవాళ్ళు లేకుండా మొత్తం, అంటే ఎంతమంది పనిచేసిండాలా, ఎన్ని జేసీబీలు వచ్చిండాలా, గుడి ఆనవాళ్ళే లేకుండా మొత్తం తీసుకెళ్లి కాలువలు వేసేశారు. మేము చెప్తున్నాం, హిందూ సంఘాలు మొత్తం తిరుపతి మొత్తం ఏకమయ్యి అక్కడ మళ్ళీ గుడి ఎవరైతే కూలగొట్టిన వాళ్ళే పునర్నిర్మించకపోతే ఎంతటికైనా మేము వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసి ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.